నందమూరి బాలకృష్ణ ఈయన సినిమాలు రిలీజ్ అయితే పండుగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్స్ ముందు చాలా హంగామా చేశారు అభిమానులు. బీసీ సెంటర్స్ ఆడియన్స్‌కు వెరీ స్పెషల్ బాలయ్య సినిమాలు. అన్ని జానర్ మూవీస్‌లలో నటించి బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించారు. ఏ పాత్రలో నటించినా 100% ఎఫర్ట్ పెడతారు. ఈ మధ్య కాలంలో వరుస సక్సెస్‌లను అందుకొని ఫుల్ స్వింగ్‌లో అయితే ఉన్నారు. ఒకప్పుడు బాలయ్య సినిమాలు ఈజీగా 100 రోజులు, 150 రోజులు ఆడేవి. సీడెడ్‌లో అయితే బాలయ్యకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం విశేషం. ముద్దుల కృష్ణయ్య నుంచి సీడెడ్‌లో కొత్త రికార్డు సృష్టించారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న థియేటర్స్‌లో బాలయ్య సినిమాలు ఘన విజయం సాధించి ఎన్నో రికార్డులు నెలకొల్పాయి. బాలకృష్ణ సీడెడ్‌కే కాదు, హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ కూడా కింగే అని చాలా తక్కువ మందికి తెలుసు. రెండవ తరం నటులలో 2001 వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో 3 సిల్వర్ జూబ్లీ మూవీస్ ఉన్న ఏకైక హీరో బాలకృష్ణ. ఈ ఏరియాలో అప్పటి వరకు ఏ హీరోకు సాధ్యం కాని రికార్డులున్నాయి. 2001 వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో చిరంజీవికి 1, నాగార్జునకు 1, వెంకటేష్‌కి 2, 175 రోజుల సినిమాలు ఉండగా బాలకృష్ణకు 3 ఉండడం మరో ఘనత. హైదరాబాద్ టోటల్ సిటీలో 100 రోజుల సినిమాలు బాలకృష్ణకు చాలానే ఉన్నాయి. అవేవీ కాకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న థియేటర్స్‌లో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు డైరెక్ట్‌గా ఆడిన బాలకృష్ణ మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియోలో మీకు నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. అలాగే మీలో ఎవరైనా బాలకృష్ణ అభిమానులు ఉంటే జై బాలయ్య అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1 మంగమ్మ గారి మనవడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది మూవీ. సుహాసిని, బాలకృష్ణ జంటగా నటించారు. 1984లో హెవీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది మూవీ. క్లాస్, మాస్ అని తేడా లేకుండా రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో స్టన్నింగ్ రికార్డులు నెలకొల్పింది. బాలయ్య సినీ లైఫ్‌ను పూర్తిగా చేంజ్ చేసింది మంగమ్మ గారి మనవడు. చాలా ఏరియాస్‌లో టౌన్ రికార్డులు, ఏరియా రికార్డులు చాలానే సృష్టించింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న తారకరామ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ఆడింది. నెంబర్ 2 ముద్దుల కృష్ణయ్య. బాలకృష్ణ, విజయశాంతి, రాధ ముఖ్య పాత్రలో నటించగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర ఔట్‌స్టాండింగ్ గ్రాస్ రాబట్టింది మూవీ. చాలా ఏరియాస్‌లో 100 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ మరో హైలైట్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రికార్డులే ఉన్నాయి. సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న తారకరామ థియేటర్‌లో డైరెక్ట్‌గా 104 రోజులు ఆడింది మూవీ. నెంబర్ 3 అనసూయమ్మ గారి అల్లుడు. బాలయ్య, భానుప్రియ జంటగా నటించగా శారద కీ రోల్‌లో నటించింది. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది మూవీ. సింపుల్ స్టోరీతో తెరకెక్కి సక్సెస్ సాధించింది. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న తారకరామ థియేటర్‌లో 142 రోజులు డైరెక్ట్‌గా ఆడింది మూవీ. నెంబర్ 4 మువ్వగోపాలుడు. ఇదొక రీమేక్ మూవీ. కోడి రామకృష్ణ తెలుగు నేటివిటీకి కొంత చేంజ్ చేసి రూపొందించారు. బాలకృష్ణ, విజయశాంతి, శోభన ప్రధాన పాత్రలో నటించారు. స్టోరీ, స్క్రీన్ ప్లే విశేషంగా ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ అయింది. బాలయ్య మార్కెట్‌ను మరింత పెంచింది మూవీ. 1987 వేసవిలో రిలీజ్ అయి స్టడీ కలెక్షన్స్ రాబట్టింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న శ్రీనివాస థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులైతే ఆడింది. నెంబర్ 5 ముద్దుల మామయ్య. బాలకృష్ణ నటించిన మరో రీమేక్ మూవీ ఇది. 1989లో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది. కట్టిపడేసే ఎమోషన్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అన్నా చెల్లెల అనుబంధం వంటి సీన్స్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక్కడ సక్సెస్ అయ్యాక చాలా భాషలో రీమేక్ అవ్వడం విశేషం. భారీ పోటీ మధ్య రిలీజ్ అయినా కానీ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న తారకరామ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడి ఎన్నో లాభాలనైతే అందించింది. నెంబర్ 6 రౌడీ ఇన్స్‌పెక్టర్. బాలయ్య ఊరమాస్ యాక్టింగ్‌కు నిదర్శనం 'రౌడీ ఇన్స్‌పెక్టర్'. బాలయ్య డైలాగ్స్‌తోనే హిట్ అయింది మూవీ. ఇండస్ట్రీ హిట్‌ను జస్ట్ మిస్ చేసుకొని బ్లాక్ బస్టర్ అయింది. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో ట్రెండ్ సెట్టర్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. బి. గోపాల్ తనదైన స్టైల్‌లో బాలయ్యను చూపించి సక్సెస్ అయితే అందుకున్నారు. యాక్షన్ సినిమాలలో ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది 'రౌడీ ఇన్స్‌పెక్టర్'. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న 'సంధ్య 35 ఎంఎంలో' డైరెక్ట్‌గా 114 రోజులు ఆడింది. నెంబర్ 7 సమరసింహారెడ్డి. 20,00,00,000 షేర్ రాబట్టిన తొలి తెలుగు మూవీ ఇది. బాలయ్య రౌద్రమైన నటనకు నిదర్శనం 'సమరసింహారెడ్డి'. బాలయ్య క్యారెక్టరైజేషన్‌ను డైరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫైట్స్, ఎమోషన్ సీన్స్, సాంగ్స్
ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకోవడంతో ఇండస్ట్రీగా నిలిచింది. ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు, థియేటర్ రికార్డ్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది 'సమరసింహారెడ్డి'. 100 రోజులతో పాటు 150 రోజులు, 175 రోజులు, 200 రోజుల కేంద్రాలలో సంచలనం సృష్టించింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 170 రోజులు ఆడింది. ఈ థియేటర్‌లో చాలా రికార్డులు నెలకొల్పింది 'సమరసింహారెడ్డి'. నెంబర్ 8 నరసింహనాయుడు. అప్పటి చలనచిత్ర చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది నరసింహనాయుడు. 105 కేంద్రాల్లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడిన తొలి చిత్రం ఇది. 2001 సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గరైతే టెర్రిఫిక్ గ్రాస్ రాబట్టింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న దేవి 70 ఎంఎంలో 176 రోజులు ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 9 లక్ష్మీనరసింహ. బాలకృష్ణ, హాసిన్ ప్రధాన పాత్రలో అయితే నటించారు. ఇదొక రీమేక్ మూవీ. 2004 సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయితే అయింది. 50 రోజుల కేంద్రాలలో అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది. 200 సెంటర్స్‌కి పైగా 50 రోజులు ఆడిన మూవీగా రికార్డు నిలిచింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎంలో 114 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 10 సింహ. బాలయ్యకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఇది. వరుస ఫ్లాప్స్ తర్వాత బాలకృష్ణను 36 కోట్ల హీరోని చేసింది సింహ. బాలకృష్ణ, బోయపాటి సీను కాంబోలో తెరకెక్కిన ఫస్ట్ మూవీ ఇది. బాలయ్య ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసేలా చేసింది. ఫైనల్‌గా బ్లాక్ బస్టర్ అయింది మూవీ. బాలయ్య డైలాగ్ డెలివరీ మెయిన్ ఎసరుగా నిలిచింది. అలాంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న ఓడియన్ డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులైతే ఆడింది. ఈ 10 సినిమాలు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న థియేటర్స్‌లలో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులైతే ఆడాయి. 2011లో రిలీజ్ అయిన 'శ్రీరామరాజ్యం' ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న శాంతి థియేటర్‌లో 99 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. 100వ రోజు 2 షోస్‌తో మాత్రమే నడిచింది. ఒకవేళ 3 షోస్ పడి ఉంటే 100 రోజులు డైరెక్ట్‌గా ఆడినట్టు పరిగణలోకి వచ్చేది. ఇంకొన్ని సినిమాలు షిఫ్ట్‌లతో కలుపుకొని ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో 100 రోజులకు పైగా ఆడడం విశేషం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.